కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా హెల్త్ క్యాంపును వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ సందర్శించింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతోంది. ఇవాళ ఆసుపత్రిలో ఉన్న డయేరియా బాధితులను పరామర్శించింది. మెడికల్ క్యాంపులో ఉన్న వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించింది. గతేడాది ఇదే రోజుల్లో డయేరియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రబలిన మాట వాస్తవమా కాదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. చిన్న టెస్టులు చేస్తే అయ్యేదాన్ని దారుణంగా చేశారని మండిపడ్డారు. 40కి పైగా అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్న చోట వేల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులున్న విజయవాడలో ఇలా జరగడం దారుణమన్నారు. వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారని తప్పుపట్టారు. ప్రజలు బాధపడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. 40 years ఇండస్ట్రీ అంటే ఇదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డయేరియాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదే రోజుల్లో స్కూల్స్లోను రెసిడెన్షియల్ స్కూల్స్లోను ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా? నీటి ద్వారా ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోనూ విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాంటి టౌన్లో సురక్షిత మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం. పెట్టుకొని ఈ వ్యవస్థని మొత్తాన్ని నిర్వీర్యం చేసి చివరికి ప్రజాంతా కూడా ప్రజానికం మేలు లేదు, ప్రజానికం ఒక ఆరోగ్యం మేలు లేదు. కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని దాని మీదుగా డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం గురించి పట్టించుకోవాలని చెప్పని ఏ ఒక్కరి గారి ఉద్దేశం. మమ్మల్ని అడగండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ప్రజానికానికి ప్రజా ఆరోగ్యం ఎలా చేశామో గత 5 సంవత్సరాలు మా నుంచి మీరు నేర్చుకోండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ? 5 రోజులైనా శాంపుల్లో ఇంకా రిజల్ట్ రాలేదు, 5 రోజులైనా ఇంకా ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఇదా మీకు కావాల్సింది? ఈ విధమైన పరిపాలన మీరు ఈ డివిజన్ లో ఉన్నటువంటి 15-20 వేల మంది జనాభానే మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారంటే, ఈ క్షణం వరకు కూడా డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాలేదు అంటే, డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాకపోవడం బట్టి నరసింహ మృతి చెందాడు. డోర్ టు డోర్ సర్వే కాకపోతే ఈ రోజు ఉదయం దుర్గా అనే మహిళ మృతి చెందింది. అయినా కానీ మీకు చీమ కుట్టినట్లేదా? ప్రజల యొక్క ప్రాణాలు పోతా ఉంటే, హాస్పిటల్ అయిపోతా ఉంటే, సామాన్యులు పేదవారు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు హాస్పిటల్ అయిపోతే ఇప్పటికే మీ లెక్కల ప్రకారమే దాదాపుగా 500 మంది ఇబ్బంది పడతా ఉంటే, దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని.